అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లి చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇంట్లోనే బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ నేను 1.5 కప్పుల పల్లీలను వాడుతున్నానండి. ఈ పల్లీలను 6 నుంచి 7 నిమిషాల వరకు బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి, బాగా ఫ్రై అయితే. ఇక్కడ చూడండి 6 నుంచి 7 నిమిషాల తర్వాత ఫ్రై అయిన పల్లీలను చూడండి, ఇట్లా పొట్టు అనేది ఊడుతుందండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను చపాతీ కర్రతోని పల్లీలను అనేది విడదీసుకుంటున్నానండి. చపాతీ కర్ర యూజ్ చేయడం వల్ల బాగా విరుగుతాయండి, పల్లి అనేది బాగా సపరేట్ అవుతుంది. చూడండి, ఇంకేమైనా మిగిలిపోతే చేయితో తీసుకోండి. ఇలా విడ తీసుకున్న పల్లీలని, పొట్టు తీసుకున్న పల్లీలని పక్కన. ఇక్కడ నేను 1.5 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లో బాగా కరిగించుకోండి. ఇలా వాటర్ అనేది వస్తుందండి బెల్లం నుంచి. బాగా ఉడికించుకోండి ఈ బెల్లాన్ని. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి బాగా ఉడకడానికి. నేను ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి. మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. బాగా కలుపుకోండి. చూడండి, పాకం అనేది రెడీ అయిందండి. మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసి చూద్దామండి పాకం వచ్చిందా లేదా. చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను. చూడండి, ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని చూడండి, ఇది విరిగితే బాగా వచ్చినట్టండి పాకం అనేది. ఇట్లా మనం వాటర్లో వేస్తే ముద్దగా అయి విరగాలండి. విరిగితే అప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టండి. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ పాకం వచ్చిందండి. ఇందాక తీసి పెట్టుకున్న పల్లీలను నేను పాకంలో వేస్తున్నాను. బాగా కలుపుకోండి ఒక 2 మినిట్స్. ఇలా బాగా కలుపుకోండి, ఏమైనా ఉంటే దగ్గర పడుతుందండి. ఇక్కడ నేను బటర్ పేపర్కి అప్లై చేస్తున్నానండి. మీరు సిల్వర్ ఫాయిల్లో అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. ఈ రాసి పెట్టుకున్న బటర్ పేపర్లో ఇప్పుడు మనం ఇది వేసేసుకుందామండి, పల్లి చిక్కీది వేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. షేప్ అనేది మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనం చాకుతో ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. మనం తీసేటప్పుడు మంచిగా వస్తుందండి చిక్కీ అనేది విరగకుండా. చూడండి, ఇలా అన్ని ఘాట్లు పెట్టుకొని దీన్ని ఒక 2 అవర్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత చూడండి ఎంతో పర్ఫెక్ట్ అండ్ టేస్టీ పల్లి చిక్కీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.